మరొక రాజు. ఎవరా వ్యక్తి? యెహోషాపాతు. చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీద రాకుండా, ఎవరంటైనా ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఒకరి స్థలపైతే అర్థం చెప్తా. నిందాక ఎవరి గురించి ధ్యానం చేశాం? ఆసా. ఈ ఆసా కొడుకే యెహోషాపాతు. అదవుతుందా? అంటే యూదా రాజ్యాన్ని పరిపాలించిన 4వ రాజు. అయితే ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఉత్తర రాజ్యం వేరు, దక్షిణ రాజ్యం వేరు. అనుకుందాం, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండేవి, తెలుసమ్మా? అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు, గుర్తుందా? రైట్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొంచెం సంవత్సరాల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు, రోషయ్య గారు వచ్చారు, గుర్తుందా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది. పైన తెలంగాణ, కింద ఆంధ్రప్రదేశ్. ఎగ్జాక్ట్గా అలా పైన తెలంగాణ, కింద ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నాయో, పైన ఇశ్రాయేలు దేశం 10 గోత్రాలు, కింద 2 గోత్రాలు. దీన్ని యూదా రాజ్యం అంటారు. అనగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, యూదా రాజ్యానికి యెహోషాపాతు రాజు. అయితే పైన తెలంగాణ ప్రాంతంలో పాపం అనగా ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రజల్లో యెజబేలు, గుర్తుందా? యెజబేలు ఆహాబు పరిపాలిస్తున్నారు. యెజబేలు ఆహాబు పరిపాలిస్తున్నప్పుడు భయంకరమైన వ్యభిచారం, పాపం, విగ్రహారాధన, చంటి బిడ్డలను బలిచ్చేవాళ్ళు, బొమ్మల ఎదుట నగ్నంగా డ్యాన్స్ వేసేవాళ్ళు. ఎక్కడ తెలుసా? ఉత్తర రాజ్యంలో. ఇప్పుడు ఉత్తర రాజ్యంలో అలా చేస్తుంటే దక్షిణ రాజ్యానికి చిన్న చిన్నగా అవి పాకుతాయేమో అని భయపడి యెహోషాపాతు చుట్టూ కంచె వేసుకున్నాడు. ఏ వేసుకున్నాడమ్మా? అనుకుందాం, మీకు 2-3 పిల్లలు ఉన్నారనుకో, 2-3 పిల్లలు ఉన్నారనుకో, తాగుడుబోతుల దగ్గర మధ్య పంపిస్తారా? నైనా తాగుడుబోతులరా మీ అన్న వాళ్ళు, మీ మామ వాళ్ళు, వాళ్ళతో కాసేపు గడిపి పంపిస్తారా? పంపిరు. వ్యభిచారుల దగ్గర పంపిస్తారా మీ పిల్లలను? పంపిరు. ఎందుకు? వాళ్ళవి నేర్చుకొని చెడిపోతారేమో అనే భయం. అలాగే బాధ్యత కలిగిన రాజు తన రాజ్యంలో పాపం వస్తుందేమో అని భయపడి రాజ్యం చుట్టూ ఏమేసుకున్నాడు? కంచేసుకున్నాడు. ఎందుకు? ఉత్తర రాజ్యం ఆహాబు, యెజబేలు భయంకరులు కాబట్టి అలా కంచె వేసుకొని ఏం చేశాడు తెలుసా? చూద్దాం 2వ వచనం. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటినీ సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకుని ఎఫ్రాయిము పట్టణమందటినీ కావలి బలములను ఉంచారు. 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములు నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. ఇదొక బాగా నచ్చిన మాట. తలపైకి అర్థం చెప్తా. యెహోషాపాతు రాజు అయిన తర్వాత ఉత్తర రాజ్యాల్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు అనుసరించట్లా. ఎవరి పనులు అనుసరిస్తున్నాడు అంటే దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే లోకంలో, సమాజంలో బూతులు సరస్వతులు అనుసరించుకోకుండా వాక్యానుసారంగా కుటుంబాన్ని, ఆత్మీయతను కట్టుకుంటారో ఆ కుటుంబము దేవుడు స్థిరపరుస్తాడు. మీకేం అర్థమవుతుందా? ఏ కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు? వాక్యానుసారంగా జీవించే కుటుంబాన్ని. యెహోషాపాతు దేని ప్రకారం కట్టుకుంటున్నాడు? వాక్యానుసారంగా. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న మాట చెప్తాను. మీ కుటుంబంలో మీ భర్త మాట వినకపోయినా, మీ తమ్ముళ్ళు మాట వినకపోయినా, అక్క చెల్లెలు మాట వినకపోయినా, నువ్వు మాట వినాలంటే మూలకెళ్ళి కూర్చొని వాక్యం చదువు. మూలకెళ్ళి, అన్న మా ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారన్న, 3 అక్క చెల్లెలు ఉన్నారన్న, తమ్ముడు ఉన్నాడన్న, అన్నుడన్న, భార్య ఉందన్న, నా మాట వింటలేదన్న, ఎప్పుడు గొడవలేదన్న అన్నట్లయితే నువ్వు భక్తిపరుడువా? నీకు భయం ఉందా? అన్న నా దేవుడు అంటే భయం అన్న, నేను పవిత్రంగా బతకాలనుకుంటున్నా. అయితే ఒక పని చేయి, ఈ బైబిల్ పట్టుకొని మూలకెళ్ళి కూర్చొని చదువు. ఏదో ఒక రోజు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఆ ప్రభావం అంటుంది. రేపొద్దు నీ చెల్లి అంటారు, నీ అక్క అంటుంది, నీ తమ్ముడు అంటాడు, నిన్ను గౌరవిస్తారు. ఒక రోజు వస్తుంది గౌరవించే రోజు. ఎప్పుడు? నువ్వు యథార్థంగా ఉంటాయి. నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే నీ కుటుంబం స్థిరపడుతుంది. ఈరోజు కుటుంబాలు ఎందుకు నమ్మదం తెలుసా? ఒకవేళ అనుకుందాం, అమ్మ ఒక మాట అడుగు చెప్పండి. మీరు ఎప్పుడైనా ధైర్యంగా వెళ్ళి మీ భర్త తప్పు చేశాడు అనుకో, అప్పులు చేస్తున్నాడు అనుకో, తాగుతున్నాడు అనుకో, మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పగలుగుతారా? చెప్తారా? చెప్తే 2 దవడలు వగిపోతాయి. నా ఇంకేమన్నా నేను చెప్పేది ఇంకేమన్నా మీరు చెప్పే అంత ఏముండదనా? ఆయన చెప్తే సరే అండి. కానీ గుర్తుపెట్టుకోండి, చెప్పే ప్రయత్నం చేయాలి. మన మోకాల మీద పడి యథార్థంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, కొట్టినా తిట్టినా కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని సంరక్షించుకోవాలన్నప్పుడు విని ఒకరినొకరు ప్రేమతో ఐక్యత చెప్పుకోవాలి. యథార్థంగా మీరు ఉన్నప్పుడు, మీరు చెప్తున్నప్పుడు, కొట్టాడు అనుకో, 1 నెల కొడతాడు, 2 నెలలు కొడతాడు, 3 నెలలు కొడతాడు, సంవత్సరం కొడతాడు, 2 నెలలు కొడతాడు. ఎన్నెళ్ళు కొడతాడు నా నేను కొడతా తిరగబడి అని తిరగబడాకంటే కొట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఒకరోజు వస్తుంది నీ భర్త అనుకుంటాడు, ఇన్నాళ్ళు నేను కొట్టినా తిట్టినా నా భార్య నన్ను అంటిపెట్టుకొని కాపాడుతూ నా కోసం బోధిస్తుందంటే నా భార్య ఎంత మంచిది. ఒకరోజు ఏడుస్తాడండి నీ భర్తే, ఆ స్థితికి తీసుకొని వస్తాడు. ఎప్పుడు తెలుసా?
మీ నమ్మకం. అలాగే నువ్వు చెల్లివైతే, అక్కవైతే, అన్నవైతే, తమ్ముడువైతే ఒకరోజు ఏడుస్తాడు. ఏమని తెలుసా? ఒరే, ఒకప్పుడు మా అన్న చెప్పింది కరెక్టేరా, మా అన్న మాట వినింటే బాగుండు, మా అక్క మాట వినింటే బాగుండు, మా చెల్లి మాట వినింటే బాగుండు అని ఏడుస్తారు. ఆ స్థితికి రండి. అలా యథార్థత కాపాడుకోండి. యెహోషాపాతు చుట్టూ కంచె వేసుకుంటున్నాడు. చదువు ముగిచేస్తా త్వరగా, 5 నిమిషాలు ముగిచేస్తున్నా. తర్వాత ఏం జరిగింది? అలా యెహోవా ఆజ్ఞలు నివసిస్తుంటే 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్నిచ్చుచుండిరి. అతని ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములు యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకుని వాడై. ఈ మాట నాకు బాగా నచ్చిన మాట. 6వ వచనం. యెహోవా మార్గములు యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యూదాలో నుండి తీసివేసెను. 7వ వచనం. తల 7 బడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలోను జనులకు పెద్ద ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలను, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మికాయను, షమయ, నెతన్య, జబద్య, ఆషాయేలు, షెమిరియాతు, యోహనాతాను, ఆదోనియా, టోబియా, టోబాదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించిరే. యూదా దేశము చుట్టుపక్కల ఉండు. ఈ మాట నాకు బాగా నచ్చిన మాట. 10వ వచనం. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున యెహోషాపాతుతో యుద్ధము చెయ్యకుండిరి. ఎంత అద్భుతమైన మాట! ఏమైనా అర్థమైందమ్మా? ఒక్క నిమిషం అర్థం చెప్తాను. యెహోషాపాతు రాజయ్యాడు. ముగిచేస్తున్నా. యెహోషాపాతు రాజైన తర్వాత అద్భుతంగా చుట్టూ కంచె వేసుకున్నాడు. కంచె వేసుకోవడం కాదు, ఈ వాక్యానుసారంగా బతకడం మొదలుపెట్టాడు. వాక్యానుసారంగా బతకడం మొదలుపెట్టిన తర్వాత అద్భుతంగా దేవుడు స్థిరపరిచాడు. అంత మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని చేతపట్టుకొని తన దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఏం చేయమన్నాడు? వాక్యాన్ని ప్రకటించమన్నాడు. ఇలా వాక్యాన్ని ప్రకటించి దేవుడు చూశాడు. చూసి ఆ దేశం వైపు ఎవరైనా సరే చూడాలంటే యెహోవా భయము వారికి కలిగినంట. ఏ యవనస్తుడైతే, ఏ యవనస్తురాలైతే నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు నీతో మాట్లాడాలంటే మర్చుకో మాట చెప్తా. నేను బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు నా దగ్గర చిన్న బైబిల్ ఉండేది. ఖాళీ పీరియడ్లు ఉంటాయి. ఖాళీ పీరియడ్లు అంటే తెలుసా? కొన్ని సందర్భాల్లో ప్రొఫెసర్స్ రాడు. ఆ రాని టైంలో లీజీ పీరియడ్ అప్పుడు బైబిల్ తెరిచి చదువుతుండేవాడు. చదువుతున్నప్పుడు మొదట కొన్ని రోజులు నన్ను కించపరిచాడు. ఇటు చూసారు. ఫస్ట్ బైబిల్ చూసాడు. ఏంది అది అన్నారు. చదువుతాం కదా, చదివిన తర్వాత ఏంది అది అన్నారు. బైబిల్ అన్నా. చదువుతున్నాడు అంటే అప్పుడు నేను మూల కూర్చుండేవాడిని. అంటే మూల అంటే కొంచెం గోడ కాని కూర్చుని బెంచ్కి 3 కూర్చుంటారు. ఇప్పుడు ఎంతమంది కూర్చుంటా అది తెలీదు. మాకైతే బెంచ్కి 3 కూర్చుంటాం. పైన బెంచ్ మీద రాసుకునే దానికి కింద బుక్స్ పెట్టుకునేది అనుకుంటాయి. అవునా? బుక్స్ పెట్టుకుంటే సెల్ ఫోన్ పెట్టుకుంటారా? నా పక్కన ఉన్న అన్యుల అబ్బాయి నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఏంది అది అనేవాడు. ఏందంటేనే బైబిల్ అనేవాడు. ఇటు చూసాడు కింద బైబిల్. ఓయబ్బా సన్న భక్తి కాదే అనేవాడు. సరే తనకి ప్రార్థన. 1 రోజు ఎగతాలు చేశాడు, 2వ రోజు ఎగతాలు చేశాడు, 3వ రోజు ఎగతాలు చేశాడు, వారం రోజులు ఎగతాలు చేశాడు. చేస్తారా చేయరా? చేస్తారు. 2 వారాలు ఎగతాలు చేశారు, 3 వారాలు ఎగతాలు చేశారు. ఆ తర్వాత నుంచి గౌరవించడం మొదలుపెట్టారు. ఏం చదువుతాడు? సంజు. అప్పుడు దాకా రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు, తర్వాత సంజు గౌరవంగా పిలిచేవాళ్ళు. నేను ఎందుకు విషయం చెప్తానంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ విషయంలో దేవుడు భయాన్ని, భక్తిని, లేదా నీ పట్ల ఇతరులు భయం కలిగే విధంగా దేవుడు చేస్తాడు. నువ్వు యథార్థవంతురాలు అయితే నీ ఇరుగు పొరుగు వాళ్ళకు నేను గౌరవించడం చేస్తాడు దేవుడు. మనలో భక్తిహీనత లేదు, మనలో పాపం ఉంది కాబట్టి ఈరోజు క్రైస్తవులు జోకర్లుగా తయారే. అర్థవుతుందా మై ఫ్రెండ్స్? నేను ఎందుకు విషయం చెప్తాను తెలుసా? ఎందుకు ఇదంతా చెప్పాను తెలుసా? మనకు ఉండాల్సిన ఏకైక లక్ష్యం ఏంటి? దేవుణ్ణి మహిమపరచబడాలి. అవునా? యెహోషాపాతు పరిపాలిస్తున్నప్పుడు, ఆసా పరిపాలిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు భయపడ్డాయి. దేవుని మహిమను చూసి భయపడే విధంగా పరిపాలన చేశారు. అలాగే ఈ హోరేబు మినిస్ట్రీస్ అనే పరిచర్యను భవిష్యత్తులో, లేదా మన చుట్టుపక్కల ఉన్న సంఘాలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, తెలుగు మాట్లాడే 2 రాష్ట్ర ప్రజలు కావచ్చు, మన సంఘం తరపున, మన వాక్యం తరపున, మన పరిచర్య తరపున దేవుని నామం మహిమపరచబడాలి. అది నా గోల్. అర్థమైందా? ఏంటి మన గోల్? ఏంటి మన లక్ష్యం? మన సంఘం తరపున, మన పరిచర్య తరపున ఏం చేయాలమ్మా? దేవుని నామం మహిమపరచబడాలి అనుకుందాం. ఆ పిల్లోడు ఉన్నాడు. అక్క, ఆ పిల్లోడు వేసుకున్న బట్టలను బట్టి, ఆ పిల్లవాడు మాట్లాడుతున్న మాటలను బట్టి, విధేయతను బట్టి ఏమనాలి? బాబు, మీ అమ్మ నాన్న ఎవరో కానీ నీ కన్న తల్లిదండ్రులు చాలా మంచులు బాబు, నేను ఇంత మంచిగా పెంచారంటే అంటారా? ఒక్కొక్కడు ఉంటాడు తగ్గేదేలా నీ అంటాడు. వాడిని చూసామనుకో, నేను కన్నది ఎవర్రా నాయన, నీకు ఇటు మాట్లాడతా అంటే ఎవర్రా చెప్పింది? నీ తల్లిని పడుతూ నీ అంటాడు. నేను మాట్లాడలేను. నేను తల్లిని పడుకు అంటాడు. అవి మనం విన్నప్పుడు అనిపిస్తుంది, నా కొడుకు బంగారు కొడుకు ఏరానే అంటారా? ఏమనిపిస్తుంది చెప్పు? ఎవర్రా నేను కన్నది అంటారు. ఈరోజు క్రైస్తవులు మన సంఘాన్ని చూసి, మీ సంఘంలో వాక్యం ఉంటుందండి,
మీ సంఘంలో దేవుని సన్నిధి ఉంటుంది, మీ సంఘంలో భయం ఉంటుందండి. నిన్ను చూసి నన్ను చూసి మన సంఘాన్ని చూసి అలా అనాలి. మనం చేసే ప్రతి పని, ప్రతి పాట, ప్రతి పరిచర్య దేనికి మహిమ రావాలమ్మా? దేని కొరకు పారాడాలి? దేవుని మహిమ కొరకు. ఇక మీదటి నుంచి మన ప్రార్థన ఏంటి? ప్రభువా, నీ మహిమను, నీ నామాన్ని మహిమపరిచే విధంగా మా సేవకులు, మా పరిచర్య ఉండులాగునా సహాయం దయచే ప్రభు. మా సంఘాన్ని అలా మండించు ప్రభువా, అలా ఉజ్జీవింపజేయ ప్రభువా. యవనస్తులారా, మీ జీవితాల్లో కూడా మీ జీవితం ఇతరులకు మహిమకరంగా దీవెనకరంగా ఉండాలంటే, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే భయభక్తులుగా ఉండండి. నీ భక్తి నీ పక్క వాళ్ళు చూసినప్పుడు వణుకు పుట్టిస్తుంది. నీ యవ్వన కాలంలో నీ భక్తి నువ్వు కాపాడుకుని నీకు తెలియకుండా నీ పక్క వాళ్ళని ప్రభావితం చేస్తావు. నీ ప్రభావితం చేయలేకపోతున్నావు అంటే నువ్వు భక్తిహీనుడు అని. అదేంటో నాకు అర్థం కాదు. కానీ క్రైస్తవులు ఇంటి ముందర కోసం గంటలు గంటలు సెల్ ఫోన్ నొక్కుతుంటారు. సెల్ ఫోన్ నొక్కుంటారు. మళ్ళీ వచ్చి అయ్య గారు అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి అయ్య గారు అంటారు. ఏమన్నాయంట? అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి అయ్య గారు. దివాకర్ అనుకో, దివాకర్ 2 లక్షలు అప్పు ఉంది అనుకో, ఇంటి దగ్గర కూర్చొని సెల్ ఫోన్ నొక్కుంటాడు అని. ఇప్పుడు వచ్చాడు దివాకర్, నేను చూసా. అన్న అప్పులు ఉన్నాయి నా ప్రార్థన చేయండి అనుకో, ఏం చెప్పాలి దివాకర్? నేను కూడా ఇంకో రీల్ పంపించే ఉన్నాయన అంటే అప్పులు తీరుతాయా? సెల్ ఫోన్ కూర్చొని రీల్ చూసుకుంటే అప్పులు తీరుతాయమ్మా? అప్పులు తీరుతాయా? కష్టపడాలి కదా, పనికి వెళ్ళాలి కదా. మా నాన్నతో ఆయన అంటాడా, ఏనాయన పనికి వెళ్ళి ఇదే రోజు అంటే, ఇప్పుడు కాదు లేడు మన సంఘంలో ఆయన, ఏనాయన పనికి వెళ్ళేదంటే అయ్యగారు ఎవరు పిలిచలేదు అయ్యగారు నన్ను అన్నాడు. ఆడ కాటా ఉంటుంది, దాన్ని కాటాన ఏదో అంటారు కదా, ఎవరు నన్ను పిలిచలేదు అంటారు. వాళ్ళకి అర్థమైపోతుంది పనోడు ఎవరు పని చేసేవాడో పని చేయనోడా అని. ఇంకో రోజు వచ్చాడు, మధ్యాహ్నం కల్లా వచ్చేసాడు పని నుంచి. ఎన్ని గంటలకా? మధ్యాహ్నం. ఏనాయన మధ్యాహ్నంకి వచ్చేసిన పని కంటే, యాడయ్య గారు ఒకటమైన బయట పని అంట, ఎండ కాదు లోపల పని అయితే చేస్తా, బయట పని అట్టయ్య గారు అన్నాడు. ఇట్లా పని సాకులు చెప్పేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, దరిద్రత, అప్పులు, సమస్యలు లేకపోతే ఏమొస్తాయి చెప్పండి? దయచేసి అలా పని చేయాలి, కష్టపడండి, పని చేయండి. అలాగే మీరు మీ పిల్లలు చెప్పాలనుకో, ఏమని చదవండి రా అని, మీరేం చేయాలా? మీరు కష్టపడితే మీ పిల్లలు కూడా చదువుతారు. మీరు కూర్చొని కార్తీక బుక్కుదే అంటే వాడు చూచాడా, వాడు బుక్ చదివేసి నీ టీవీలో చూస్తాడు. నువ్వు చదువుతాంటే నువ్వు కష్టపడితే వాళ్ళు చదువు. అరే పిల్లలు చదువుకుంటున్నారే, కాసేపు టీపీ ఆపేద్దాం అని మీరన్నా టీపీ ఆపేయాలి కదా. అంటే అన్న వాళ్ళు లోపల చదువుకుంటారన్నా, నేను బయట పెట్టుకుంటానా? వద్దమ్మా, పిల్లల కోసం త్యాగం చేయండి. ఫైనల్గా ఒక మాట ఇస్తాను యవనస్తులారా. జాన్ బెన్నెన్ అనే దైవజనుడు ఒక పుస్తకం రాశాడు, యాత్రికుని ప్రయాణం పుస్తకం. ఆ యాత్రికుని ప్రయాణం పుస్తకంలో ఒక సన్నివేశం ఉంటుంది. యాత్రికుడు తన పాప భారాన్ని మోస్తూ పోతూ ఉంటాడు. వీళ్ళు ఎంతమంది తెలుసు యాత్రికుని ప్రయాణ పుస్తకం? రైట్. ఆ యాత్రికుడి ప్రయాణంలో యాత్రికుడు పాప భారాన్ని పుస్తకాన్ని పాప భారాన్ని మోస్తూ పోతూ ఉంటే ఒక పొదల్లో మంట మండుతుంటుంది. మండుతుంటే ఒక వ్యక్తి వచ్చి నీళ్లు దొరుకుతాడు. దేనికి? మంట ఆరపం. ఈ మంట నీళ్లు పోస్తూ ఉంటే అది మంట పెరుగుతుంది కానీ తగ్గట్లే. ఈ యాత్రికుడు అటుగా వెళ్ళి చూస్తున్నాడు. అరే నేను వాడేమో నీళ్లు పోస్తున్నాడు, మంట ఏం పెరుగుతుంది, మంట తగ్గట్లేదే. ఏంటి ఎందుకు మంట తగ్గట్లేదంటే, ఈ పక్క ఒక వ్యక్తి నీళ్లు పోస్తున్నాడు కదా, ఆ పక్క మరొక వ్యక్తి నూనె పోస్తున్నాడు. ఏం పోస్తున్నాడు? నూనె పోస్తున్నాడు. ఆ నూనె పోసే కొద్దీ మంట పెరుగుతుంది. ఓ పక్క నీళ్లు పోస్తున్నారు, మరో పక్క నూనె ఎక్కువ పోస్తారు. అప్పుడు యాత్రికుడు ప్రయాణ జీవితంలో ఆ యాత్రికుడు ఈ మాట అంటాడు, అద్భుతమైన మాట. ఏంటి తెలుసా? మన క్రైస్తవ ఆత్మీయాత్రలో కూడా నువ్వు ఏదైనా సాధించాలి, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి, పవిత్రంగా పరిశుద్ధంగా ఏదైనా సాధిద్దాం అని అనుకున్నప్పుడు లోకం ఏం తెలుసా? నీళ్ళు పోస్తుంది. చేసినావు లేప్ప, చూసినాం కానీ నువ్వెంత, నీ బతుకెంత, నీ చదువు ఎంత, నీ సంధి ఎంత, చూసినాం పోనీ ఇలాంటి వాడిని ఏదో చేస్తాడంట అని నీళ్ళు పోస్తారు. మొదలెట్టావా బైబిల్ చదవడం? ఇప్పుడు మీరు బైబిల్ చదివారు అనుకో, మీ చెల్లు, మీ అక్క, మీ అన్న వచ్చి ఇది ఎప్పుడు మొదలు పెట్టినావా, ఇది ఎప్పటి నుంచి అంటారు. అన్నప్పుడు ఇది కరెక్టేలే, మన వల్ల కాదు. కొంతమంది బైబిల్ ఎంతవరకు చదువుతుందో తెలుసా? ఆది కాండం, నిర్గమాకాండం, లేవియా కాండం, ఆ కాండం తప్ప ఇంకా దాటదు బండి. అంతే. ఎప్పుడు అది? జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో. ఇంకా గట్టిగా ఇగ్గితే దినోత్తాంత గంధం వరకు వస్తుంది బండి, అంతే ఆగదు. ఎందుకు విషయం చెప్తానంటే, లోకం నీ మీద నీళ్లు పోస్తున్నప్పుడు, నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వు చేయలేవు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యము అనే నూనె, పరిశుద్ధాత్మ అనే నూనె మన మీద ఎక్కువ పోస్తుంటే దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతాం. ఒకవైపు లోకం నీళ్ళు వస్తుంది, నువ్వు బతకలేవు, నువ్వు పవిత్రంగా ఉండలేవు, నువ్వు యథార్థంగా బతకలేవు, నీ కుటుంబం ఇంతే, నీ నాశనం అయిపోతావు, నువ్వు ఎదగలేవు, నీ జీవితం ఇంతే అని ఎక్కువ లోకం నీతో అంటున్నప్పుడు, నీ చేత కాదు, నీ బతుకింతే, నీ రోగం ఇంతే, నీ సమస్య ఇంతే అన్నప్పుడు దేవుడితో ఎక్కువ గడపడం, కష్టపడడం, ప్రయాసపడడం, దేవుని కొరకు జీవించడం. ఆ నూనె అయిన మంట నీలో పడతా అంటే మంట మండుతావు ప్రభు కొరకు. ఈరోజు ఎంతమంది నూనె దగ్గర గడుపుతున్నారు? ఎంతమంది జీవితాల్లో నూనె ఉంది? ఆ నూనె ఏంటో కాదు, పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మిక సన్నిధి ఎవడి జీవితంలో అయితే ఉంటుందో వాడు దేవుని కొరకు బగబగబగబా ఉండుతాడు. సో మై ఫ్రెండ్స్, మన సంఘం మండుతూ ఉండాలంటే పరిశుద్ధాత్మ సహవాసం మంటుండాలి.
మన గోల్, మన లక్ష్యం, మన ఏకైక లక్ష్యం ఏంటి? దేవుని నామాన్ని మహిమపరచాలి. పర్దమా నా జీవితంలో తీర్చుకున్న తీర్మానం, సంజీవ్ తేజ నా జీవితం ద్వారా నీ నామం మహిమపరచబడాలి, మన సంఘం ద్వారా నీ నామం మహిమపరచబడాలి.